పండు ఉరికొస్తుంది మన ఈడ గ్యాప్ ఇచ్చేస్తే రాళ్ళు పోసిర్రు అక్కడ సైడ్ కొండంతా కూలగొడుతురు మొత్తం మొరం పోసిర్రు ఇగో ఈ మొరం కుప్పల్లే అగాలి ఎంత కొట్టుకోవని చూస్తురు ఇక్కడ సైడ్ కూడా మట్టి లేదు ఏది లేదు మహేష్ మూత్రం వస్తుంది నాకు భయం అవుతుంది కింది దిగితే పాములు వస్తే ఏమొస్తాయి దోస్తులు ఇప్పుడైతే మేమైతే బయలుదేరినాం బండ్లు అయితే కదిలినాయి మామ మేము ఇంకా ఇక్కడ నుంచి బండ్లు కదలేమో అటు సైడ్ నుంచి పోదాం మళ్ళా లమ్డంగ్ నుంచి అటు సైడ్ పోదాం అనుకున్నాం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి ఎంబటే బండ్లు కదిలినాయి ఏం చేస్తాం మరి నిన్న నుంచి ఇప్పటిదాకా ఒక గంట కూడా బండ్లు కదులుతలేవు అంటే నాకు టెన్షన్ అయిపోయింది అమ్మ ఇలా కదులుతాయి కదలవరు నాయన మళ్ళీ ఇన్నే వండుకోవాల్సి వస్తుంది 4-5 రోజులు అని చెప్పేసి ఇంకొక మనం 2-3 కిలోమీటర్లు వెళ్ళాం అనుకో తర్వాత అయితే మనం ఏం చేసినా కానీ మళ్ళీ రిటర్న్ మళ్ళలేము అంతా సింగిల్ రోడ్ ఉంటుంది అక్కడ దాకా మళ్ళీ నేను హోటల్ కన్నా దాబాల కన్నా మలుపుకోవాలి ఒకవేళ ఇటు పోవాలంటే అయినా ఇక్కడికి దాకా వచ్చినాక ఇరికినా ఇళ్ళనే ఇరకాలి పోకపోయినా సరే ఇళ్ళనే ఇరకాలి ఈ రోడ్లో మనకి షాపుల గురించి వాటి గురించి ఏం టెన్షన్ లేదు వచ్చాడు షాపులు ఉంటాయి హోటల్ చూస్తురుగా అడుగడుగున హోటల్లో మంచిగా దాబాలు ఫుడ్ అంటే ఫుడ్ ఏదంటే అది ఇబ్బంది ఏముండదు వాటర్ ఫెసిలిటీ కూడా మంచిగా దొరుకుతూనే ఉంటాయి కొండలంగా గుట్టలంగా నీళ్ళు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా పడతానే జర్ర మనకి ఘాట్ రోడ్లు దిగేసి ఆ కిందికి దిగినామనుకో మనకి ఇబ్బంది ఏముండదు అటు సైడ్ మంచిగా రోడ్డు మంచిగా ఉంటుంది జామ్ ఉండదు ఇక్కడ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తురంట సీసీ రోడ్ వేస్తురంట అది కూడా చూద్దాం నేను కూడా ఏమనుకున్నా అంటే సరే లేట్ అయినా సరే ఈ రూట్లోకి వెళ్ళామనుకో మనకి ఈ రూట్ కూడా చూపించినట్టు ఉంటుంది రోడ్డు బంద్ ఉందా లేదా అని చెప్పేసి అప్డేట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ రూట్లో పోదామని చెప్పేసి నేను పట్టుబట్టి ఇటు వచ్చిన చూస్తారు కదా ఈ కొండల మీద కూడా అంతం తేయాకు తోటలు అయ్యా దుమ్ము ధూళి మట్టి ఎంత పచ్చగా ఉంటాయి అసలు తేయాకు తోటలు నల్లగా దుమ్ము పట్టి ఎట్లయినా చూడరు ఎటు పోతారు కావచ్చు ఈ బండ్లన్నీ ఇరికిస్తూనే ఉండు చూడు రమ్మ వెళ్ళిపోతూనే ఉన్నారు బండ్లు ఆ రోడ్కి ఈ రోడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రూట్లో ఏంటంటే 2 బండ్లు పట్టే రోడ్డు ఉంటుంది అక్కడ సైడు ఒక వెహికల్ పట్టేంత ఉంటుంది సింగిల్ రోడ్ అనమాట ఈ రోడ్లో చాలా దారుణంగా ఘాట్ రోడ్లు ఉంటాయి టర్నింగ్స్ ఉంటాయి ఆ రోడ్లో మాత్రం మనకి ఎక్కువ ఘాట్ సెక్షన్ అనేది ఎక్కువ ఉండదు తక్కువ ఉంటుంది కాకపోతే వర్క్ జరుగుతుంది అక్కడ సైడ్ బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి దీనికన్నా మంచిగా అవుతుంది అంటే దీనికన్నా 100% బెటర్గా ఆ ఫ్లైఓవర్లు అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే సాప్ రోడ్ ఇక హైవేనే టాప్ టు టాప్ వెళ్ళిపోవచ్చు కన్స్ట్రక్షన్ అయితే ఇది మాత్రం ఎంత కన్స్ట్రక్షన్ చేయి ఇక్కడ ఎంత మంచి రోడ్లు అయ్యి 100% ఘాట్ రోడ్లు అయితే కంపల్సరీ ఉంటాయి ఇక్కడ సిచ్యువేషన్ కూడా దారుణం రూట్లో జర్నీ చేయాలంటే గొడవలు అంతా బండ్లు గుద్దుకునుడు యాక్సిడెంట్లు ఖరాబ్ అవ్వడు చాలా దారుణమైన రోడ్ ఇది వేగాలి అంటేనే అసలు ఘోరం ఇన్ని బండ్లు వెళ్తున్న లైన్లో పక్క నుంచి కంపల్సరీ ఓవర్టేక్ చేసుకుంటా పోతూనే ఉంటాయి లోకల్ బండ్లు ఒంటికి పోయేస్తుండు ఇక చీకటి అయింది ఇదంతా కొండ ప్రాంతమే బండ్లు చూడుర్రి లైన్లో అయినాం ఇక మనం ఆడ బిఆర్ రోడ్ల కాంచి కరెక్ట్ ఒక 300 మీటర్లు 400 మీటర్లు వచ్చినాం అంతే మళ్ళా అయిపోయింది ఇక ఇక వండుడే అని చెప్పేసి చెదరు కప్పుకో మంచి దర్జా పైన పంత ఊకుంటాడా మహేష్ మూత్రం వస్తుంది నాకు భయం అవుతుంది కింది దిగితే పాములు వస్తే ఏమొస్తాయో పాములు ఉంటాయి మరి నేను తాత నాకు భయం అవుతుంది నేను లేపాలి కానీ ఇక్కడ సైడ్ చూస్తారు కదా యాక్చువల్లీ ఈ లైన్లోనే పోవాలి బండ్లన్నీ ఈ లైన్లో పోకుండా ఇగో ఇటు సైడ్ కూడా పెట్టారు చూడు రాంగ్ రూట్లో వచ్చి ఇటు సైడ్ కూడా మొత్తం లైన్ ఈ లైన్ ఎంత అవుతుందో ఈ లైన్ కూడా అంతే ఉంది ఇరకడం రావాల్సి వస్తుంది మళ్ళీ వచ్చే ఏమన్నా నార్మల్గా వస్తాయి అంటే ఓవర్లోడ్ బండ్లు టిప్పర్లు బండి ఎక్కుతనే లేదు చూడరు అది అని వస్తుంది చాలా కష్టంగా ఎక్కుతుంది ఇది పరిస్థితి అక్కడ చూడ్రి తమిళనాడు బండి కూడా రాంగ్ రూట్లో వచ్చి పెట్టుకుంది ఇక్కడ నుంచి జామ్ ఉన్నాయంట బండ్లు చూడు ఎట్లా ఇరికిచ్చిరో ఈ బండ్లు లైన్లు ఉన్నానే ఉన్నాయి మళ్ళీ ఈ రాంగులు వచ్చినాయి ఈ బండి
తలి जाना రాంగ్ రూట్లో వస్తే వీళ్ళకి చూడు ఇప్పుడు ఎంత ఇబ్బందో అవసరమా కరెక్ట్ రూట్లో వస్తే టెన్షన్ ఉండకపోగా మళ్ళీ ఇక్కడ కూడా జామ్ అయింది సరే రాంగ్ రూట్లో పెట్టారు దానివల్ల అటు నుంచి బండ్లు రావడానికి ఇబ్బంది అయిపోతుంది ఇరకటం రోజులు 4 రోజుల నుంచి ఇట్లానే జామ్లో వెయిట్ చేసేటోళ్ళు చాలా మంది మనకు 2 రోజులు అయింది కానీ అంతకన్నా 2 రోజుల ముందు నుంచి ఇట్లానే ఉన్నాయంట జామ్ ఒకటి ఉంది నా తెలుగు బండి ఫ్రెండ్స్ నేను 44,400 రూపీస్ అయితే నేను కొని చేసుకుంటున్నారు గుడ్ లక్ అటు నుంచి బండి వస్తుంది ఈ బండి వచ్చి అడ్డం పెట్టా ఇక్కడ ఈ బండి ఖరాబ్ అయింది రైట్ సైడ్ అది పోతూనే ఉన్నాయి పోయేటి బండ్లు ఇక్కడ గుంత అయ్యో ఈ బండి ఖరాబ్ అయిందా ఇట్లా సైడ్ తీసుకొని పోవాల్సి వస్తుంది ఆగం అతలా కుతలం అయిపోతున్నాయి బండ్లన్నీ బండి ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు వదిలినాయి ఇప్పుడు వదిలిపెట్టారు జాబ్ చూడు ఎట్లా ఇరుకుతుందో వస్తూనే ఉంటారు ఇప్పుడు ఆ రాంగ్ రూట్లో పెట్టిన బండ్లు ఉన్నాయి కదా ఆ రాంగ్ రూట్లో బండ్లు చూడు ఎట్లా వస్తున్నాయి అక్కడి నుంచి మనం చెప్దాం ఇప్పుడు కరెక్ట్ రూట్లో వచ్చిన వాళ్ళకే జాగ ఉండాలి అందరు లేపుకుంటూ పోతాయి ఇప్పుడు నేను మాత్రం ఇరకడం మొత్తానికి బండ్లు అయితే కదిలినాయి చూసిరు కదా ఇందాక నేనైతే అక్కడ కింది దాకా పోయించిన బండ్లను అయితే కదులుతున్నాయి పోతున్నాయి కాకపోతే ఈ మధ్య నుంచి రప్ప తీసుకొచ్చి వీళ్ళు ఇరికిస్తావురు బండ్లు అవతల నుంచి పోయే బండ్లు అవతల లైన్లో ఇతల నుంచి పోయే బండ్లు ఇతల లైన్లో పోతే ఆగి వెళ్ళిపోతాయి బండ్లు అటు నుంచి వస్తున్నాయి ఇటు నుంచి పోతున్నాయి ఆ మధ్యలో బండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి ఆ ఖరాబ్ అయిపోయిన బండ్ల వల్ల ఇప్పుడు పోనీకి వీలైతలే ఏంది బాగా చూడరు ఇటు ఘాట్ రోడ్లలో టర్నింగ్స్లలో ఇష్టం ఉన్నట్టు ఇరికిచ్చారు ఇంతసేపు దగ్గర ఎట్లేదన్నా మన ముందర ఒక 10-12 బండ్ల దాకా ఇరికిచ్చి పోనిచ్చారు నేను అటు నుంచి ఇటు నడుచుకుంటూ వచ్చే లోపు తాత స్టార్ట్ చేసి ఎక్కిచ్చే లోపే కథం బండ్లన్నీ రప్ప వెళ్ళిపోయినాయి చూడు ఎంత ఫ్రీ అయిపోయింది ఇందాక 2 లైన్లు ఉండే ఆ 2 లైన్లు ఉన్న బండ్లన్నీ ఇల్లు ఇరికిచ్చినాయి ఇక అట్లా ఉంది ఇలా కథ ఏం చెప్పేటట్లేదు ఏం చేసేటట్లేదు ఇష్టం వచ్చినట్టు పోతుర్రు లోకల్ బండ్లు వేయాలి ఈ బండి ఖరాబ్ అయింది దీనివల్ల ఇప్పుడు అన్ని రైడ్ తీసుకొని పోవాల్సి వస్తుంది అవతల నుంచి వచ్చే బండ్లన్నీ అక్కడనే ఆగాల్సి వస్తుంది ఇందాక నేను వచ్చి చూపించిన ఆల్రెడీ అదే బండి ఇక కూడా మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంటుంది రోడ్ అంతా గుంతలు ఇక్కడ నుంచి మొత్తం అంతా మనకి డేంజరస్ రోడ్డు డేంజరస్ అంటే ఇక అది ఎట్లా అంటే అసలు యాక్సిడెంట్లే అన్నీ ఘోరంగా గుంతలు బండ్లు కదలవు కొన్ని ఓవర్లోడ్ బండ్లు అయితే ఇక్కడ కూడా బండి ఖరాబ్ అయినట్టుందిగా ఇక్కడ ఒక బండి ఖరాబ్ అయిపోయింది చూస్తారు కదా బ్యాటరీలు డౌన్ అయిపోయినట్టునే వేరే బ్యాటరీలు తీసుకొచ్చి స్టార్ట్ చేసి మళ్ళీ బ్యాటరీలు తీసుకుపోతుంది చూస్తురుగా ముందల ఒక ఆయన ఎంత బాధ వచ్చానే టిప్పర్ అన్నా ఇలా చూడండి గుంతలు బండి ముందర మన బండి పడతానే చూడు పట్టకపోతే మళ్ళీ మనం రోడ్డు మీద ఆగితే ఈయన మేరేస్తారు మన ఇక పెద్ద పంచాది దుమ్ము అయినా క్లాత్ పెట్టన్నా ఈ అద్దాలు తుడుచుకోవాలి జరా అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టునే ముందర రోడ్లు అందుకనే ఇదంతా జామ్ రైట్ సెట్టిగా ఎందుకంటే బండి వెనక బండి ఉంటే మనకి ఇబ్బంది ఉండదు పోయి మనం మధ్యలో ఇరికిచ్చినాం అనుకో రోడ్డు మీదకి ఉన్నది అనుకో వెనకాల కొంచెం అంతా బండి పట్టకపోతే ఇక మన ఇష్టం వచ్చినట్టు తిడతారు ఇక
దుమ్ము చూడు ఎట్టలేస్తుందో. అద్దాలన్నా దుడిచొస్తా. అదే క్లాత్ ఎక్కడుంది చెప్పు. అద్దాలు మొత్తం దుమ్ము దుమ్ము ఉన్నాయి, ఏం కనిపిస్తలే ముందలంతా. ఎంత కష్టం వచ్చే డ్రైవర్ అన్నా ఈ మురికి పోతా లేదు డ్రైవర్ అన్నా డ్రైవర్. ఒక 2 నిమిషాలలో దమ్మ కొడతా అద్దాలు నీట్గా. ఈ మట్టి అంతా ఇప్పుడే పోసిర్రు చూస్తారు కదా, ఇదంతా పోసి క్లీన్ చేసి నీట్గా ప్లేస్ లేని చోట్ల అంతటా ప్లేస్ చేస్తారు మంచిగా బండ్లు కట్టయ్యే దగ్గర. ఎట్టెక్కుతున్నాయి చూడరు దుమ్ము ఎట్లా లేస్తుందంటే బండి అమ్మ వయ్య ఎక్కించి పెట్టిన విండోస్ దుమ్ము విపరీతంగా లేస్తుంది. ఎంత మట్టి పోసి టర్నింగ్లలో అయితే కనిపించదు ఈ విండో ఎక్కిస్తే, అందుకని విండో దింపిన. బండి ఖరాబ్ అయితే మస్తు రిస్క్ పడాలి. ఈయన వండుకొని తినుడు, ఆ బండి చుట్టూ నీళ్ళే ఉన్నాయి చూస్తురుగా. అటో బండి ఖరాబ్ అయింది, ఇటో బండి ఖరాబ్ అయింది. ఇక్కడ వాస్తవానికి ఎక్కువ బండ్లు ఖరాబ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్లోడ్లు. విపరీతమైన ఓవర్లోడ్ వేసుకొస్తే బండ్లకు ఏముంది, కట్టాలు ఇరిగిపోతూ ఉంటాయి, హౌసింగ్లు పోతూ ఉంటాయి, కంట్రాక్టర్లు ఇరిగిపోతూ ఉంటాయి. ఆ బెడ్లు మొత్తం అరిగిపోయి సౌండ్లు వచ్చి ఆ బెడ్లు కింద పడిపోతాయి. అట్లా ఆ ఓవర్లోడ్ల వల్లనే మెయిన్గా ప్రాబ్లమ్స్ వచ్చి బండ్లన్నీ ఆగిపోవడానికి కారణం. చూసిరుగా అడైతే డేంజరస్గా ఉంది లెఫ్ట్ సైడ్లో. ఆ డేంజరస్ ప్లేస్లో బండి పడితే మాత్రం కథమే, ఇక కిందికి పోతే ఒక్క ముక్క కూడా దొరకదు, అంత డేంజర్గా ఉంటాయి. అట్లాంటి ప్లేస్లలో అయితే కొంచెం కూడా తప్పేయద్దు అసలు. చిన్న రాంగ్ స్టెప్ వేసి మనం కొంచెం అటు పోయింది అంటే టైరు అటే పోతుంది, ఇక బండి ఇటు రాదు. ఇట్లా చిన్నగా ఉంది చూడు రోడ్ అంతా. ఈ రోడ్లలో కూడా ఓవర్టేక్ చేసుకొని పోతారు, అవతలంగా బండ్లు వస్తాయా రావు అనేది కూడా ఆలోచించకుండా లోకల్ బండ్లలో. జర బాగానే ఈ కంకర మట్టి ఇదంతా పోసిర్రు, గుంతలు ఇంకా ఘోరంగా ఉండే రోడ్డు అంతా. జర అటు సెటప్ చేసిర్రు మామూలుగా. ఈయనైతే వెనకాలంగా ఓవర్టేక్ చేసుకొని పోదామని చెప్పేసి ఉరికొస్తుండు. దుమ్ములు ఎడబోతారు ఆయన, ఘోరంగా ఉంది దుమ్మంతా. ఓ చూడు పక్క నుంచి బండి పోతుంది, ఇప్పుడు సైడ్ ఇద్దాం, లేకపోతే మనం నాగమే చేస్తాడు. చూడండి చూడు ఇక టర్నింగ్లు ఏడబోతారు, అట్లా ఉరికొస్తుంటారు. ఇక కంట్రోల్లోకి మనం ఏం చెప్తాం, అలా పట్టనే పట్టదు. లాంగ్ కట్ తీసుకొని పోవాలి బండి, అయినా కానీ పక్క నుంచి పోతుండు, కానీ జర ఆగుతామని కూడా లేదు. మరి ఎంత ఖరాబ్ ఉంది చూడు రోడ్ అంతా. మొత్తం ఇరికండి అలా చూడు మొత్తం మరీ దారుణంగా గుంతలు అమ్మ అయ్యా సప్ప వెళ్ళిపోవాలి. ఇలా టైర్లు తిరిగినా తిరుగుతుంది. రోడ్లన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మొత్తం మొరం పోసారు. ఇగో ఈ మొరం కుప్పల్నే మొత్తం నీట్గా సాఫ్ చేసుకొని చక్కగా చేసుకొని వస్తుర్రు. దానివల్లనే మనకి జామ్ అవుతుంది ఫుల్గా. ఇక్కడ మోరికి రాసుకుంటూనే వేరు ఇక్కడ సైడ్ అయితే బండ్లు. రోడ్డు ఎట్లున్నా ఏం కాదు, బండి ప్లేస్ ఇస్తే సమానంగా వెళ్ళిపోతే బండ్లు ఏం కాదు, కానీ ఆగుతానే అమ్మ ఎంతసేపు అవుతావు నాయన. రాత్రులు పండుకోవాలంటే రాత్రులు ఏ దొంగ బాడకలు వస్తారో అని చెప్పేసి టెన్షన్ అవుతుంది. ఇక్కడ సైడ్ అందరు దొంగలే, ఘోరంగా దోసుకుంటారు. అసలు గిత్త సన్ దొరికితే కదా 2 నిమిషాలలో ఏ చూడు ఆడ స్నానం చేసే కాడ మరీ దారుణం. సబ్బు పెట్టే పీసు ఓ బట్టల సబ్బు అన్నీ వేసుకోపోయారు. ఇంకా నయం ఆడ సెల్లులు పెడితే సెల్లులు కూడా వేసుకోబెట్టలేము. ఏదో పెట్టరు మాస్కులు కట్టుకొని. ఏమమ్ముతారు నాయన మీరు? ఒక్కలు దింపుతున్నట్టు వేసుకో సప్ప బండి ఇట్లా వెళ్ళిపోతుంటే మస్తు అనిపిస్తుంది. ఆగితేనే చిరాకులు వేస్తుంది. ఇల్లులు చూడ్రి ఎంత దుమ్ముందో ఇల్లుల మీద. ఎన్ని రోజులకోసారి క్లీన్ చేసుకుంటారు నాయన ఇల్లులు. 4 పట్టా ఇట్లా కట్టుకోవాలి, పట్టాలు కట్టుకొని 4 రోజులకోసారి ఆ పట్టాలు దులుపుకోవాలి. లేకపోతే ఆ పట్టాల మీద వాటర్ కొట్టామనుకో అంతా క్లియర్ అయిపోతుంది. ఇట్లా కట్టుకురు కవర్లు ఇళ్ళకి, దుమ్ము వస్తుంది ఇళ్ళకి.
ఏడికాడికి అమ్మాయిన బట్టలు ఆరేసినాయి. ఇంకా బట్టలు అంటే ఎన్ని దుమ్ము అవుతాయో. బట్టలు ఆరేసారు, ఆ బట్టలు ఉతికి ఆరేసి కూడా అసలు ఏం యూజ్ ఉండదు, అంత దుమ్ము దుమ్ము అవుతాయి. ఇళ్ళనే ఆరేసుకోవాలి ఇక బట్టలు ఇట్లా. పాపం ఇలా పరిస్థితులు ఎంత ఘోరం అసలు ఇక్కడ ఉండేటోళ్ళకి. నాకు అమ్మ 10 నిమిషాలకే ముక్కులు అంతా దుమ్ము దుమ్ము అవుతున్నాయి. గాలి పీల్చుకున్నట్లేదు, దుమ్ము పీల్చుకున్నట్టే ఉంది ఇక్కడ. ఇక చూడండి లెఫ్ట్ సైడ్లో ఒకసారి లోయ, పెద్ద లోయ. ఎంత అందమైన లోయనో, మనకు అంత డేంజరస్ ప్లేస్ ఇది. చూస్తానికి ఆగి చూస్తానికి చాలా అందంగా అనిపిస్తుంది. అక్కడ ఎక్కడెక్కడనో లొకేషన్ చూడరు, అన్నీ కనిపిస్తాయి. చెరువులు, పంటలు, పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, అడవి అన్నీ ఉంటాయి. ఇక్కడి నుంచి మన బండి వేయేటప్పుడు మాత్రం అమ్మ ఏంది నాయన పుసుకున్న అల్లకి గిర్ర జారింది అనుకో, మనం డొల్లుకుంటా గిర్ర వేరేట్టు పోతాం లారీ. సేఫ్టీ ప్రికాషన్స్ చాలా యూజ్ చేయాలి వీళ్ళు. కానీ ఇక్కడ సైడ్ ఇంత లోయలు ఉన్నందుకు అసలు ఏ సేఫ్టీ ప్రికాషన్స్ ఏం లేవు. సైడ్కి మంచిగా ఐరన్ పట్టీలు గట్టిగా బందోబస్తుగా పెట్టి మోరీలు కడితే సిమెంట్ తోటి పుసుకున్నట్టు అదుపు తప్పినా కానీ ఆ మోరీ తగిలి బండి ఇటు వస్తుంది, అలా పడదు. ఈయన మొత్తం అందరు సైడ్ కొట్టుకొని బాగా ఈయన వెనక పడ్డాడు. పొలాలలో పోయి అక్కడ కొండలలో పోయి ఒక్కలు తెంపుకొని బస్తాలను నింపుకొని వస్తారు. అవన్నీ ఒక దగ్గర పోసిగా అన్నీ లోడ్ చేసి పంపిస్తారు. ఎవరు నాయన ఎంత ఘోరంగా వస్తుండే. మమ్మల్ని కొద్దిగా ఆవరు నాయన నారాయణ చాలా కూడా బ్రేకులు ఫెయిల్ అయినా నీకు. ఇట్లా పోతే బండ్ల కంట్రోల్ అయితే అయ్యారా స్వామి. ఓన్ గుద్దుదామని ఓన్ చంపుదామని పోతుండే వీడు. ఏదో చూడు గుద్దిండు, అటు పోయినట్టే ఉంది లోయలకు బండి. అంతా కొట్టుకోపోయింది చూస్తున్నారు. ఇక్కడ సైడ్ కూడా మట్టి లేదు, ఏది లేదు. బండ్లో పోయి కొట్టుకోపోయిందా మట్టి వర్షానికి. కానీ ఏవో పోవాలి. బండి గుంతలు ఇరుస్తుంది, మళ్ళా గుంతలాలు వెళ్ళదు. ఆగాలే సార్, నువ్వు టర్నింగ్ కాడ ఇబ్బంది అవుతుంది మాకు. మిత్రమా చూడు ఇక్కడ ఎంత ఘోరంగా అయిందో చూడండి. లెఫ్ట్ సైడ్లో పోయింది బ్రిడ్జ్ అంతా పోయింది. బ్రిడ్జ్ అంతా పోయి మొత్తం గుంత తీసిర్రు, మళ్ళీ వేసి స్టాండర్డ్గా కడుతున్నట్టు. రాళ్ళు రప్పలు తీసుకొచ్చి అట్లాంటి దాంట్లో స్పీడ్ ఉరికొస్తే కంట్రోల్ ఏడైతే కావు, అలాగే ఉరుకుతారు ఇక చక్కగా. అందుకనే నేను చిన్ననే పోతున్నాను ఆయన. చలో 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 చలో. ఇక్కడ ఇంకోటి ట్రబుల్ ఇచ్చింది. ఇంకా సిల్లాంగ్ వచ్చేసి 160 కిలోమీటర్లు ఉంది. జోవాయ్ వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా మన బండ్లు అలా తిరిగి వచ్చి ఆ రూట్లో వెళ్ళిపోవాలి. ఎంత చిన్నగా ఉందో చూడరు. అక్కడ రోడ్ అంతా రాళ్ళు పోసిర్రు, అక్కడ సైడ్ కొండ అంతా కూలగొట్టి ఆ బండ్లు ఒక్కొక్కటి పంపిస్తారు. తిరిగి అట్లా పోవాలి. టిప్పర్లలో మట్టి అంతా వేసుకొని వేరే ప్లేస్లలో పోసి ఆ గుంతలు ఉన్న దగ్గర నీట్గా చేస్తారు. అంతటా కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి మనకి బండ్లన్నీ ఆపేస్తారు. ఎవరు వచ్చినా సరే ఈ రూట్లో రాకుర్రి, ఆ రూట్లోనే పోర్రి. నవగావ్ నుంచి లుమ్డంగ్ నుంచి వెళ్ళుర్రి. వెడల్పు చేస్తారు. ఇక్కడ టర్నింగ్లా ఇబ్బంది అవుతుంది కదా, ఆ కొండ అంతా కూడా చెక్కిర్రు, మొత్తం కూలగొట్టి పెంచుతుర్రు సైజు. ఇంకో మరి అందుకనే బండ్లు వచ్చినప్పుడు పడుతున్నట్టునే పడ్డీలు ఇట్లా సైజ్ పెద్దగా చేస్తున్నారు. చాలా బెటర్ పని తెలుసా, ఇట్లా పెద్దగా చేస్తేనే మంచిగా బండ్లు కట్ అవుతాయి. చాలా ఘోరమైన లాంగ్ టర్నింగ్. బ్రిడ్జి కూడా ఇది తొందరగా ఇమీడియట్లీ ఇది కొత్తగా మార్చాలి, లేకపోతే ఎప్పుడు కూలిపోయేది తెలియదు ఈ బ్రిడ్జి. కొండ అంతా పెద్దగా అవుతుంది. కొండ మొత్తం ఇగో ఈ నుంచి ఆడదాకా కోసుకోవేరు. మంచుకుంటే పోతుంది మరి. అటు నుంచి బండి ఉరికొస్తుంది మనం ఇక్కడ గ్యాప్ ఇచ్చేస్తే. అక్కడ సైడ్ బండ్లు ఆపినట్టు.
కారు చూడు ఎట్టయిందో, ఎర్ర కారు దుమ్ము దుమ్ము అయిపోయింది. ముసలో నా సోటోళ్ళు నడిపిరు అనుకో ఈ రోడ్ అయితే ఏమాత్రం కనపడదు. జర మంచి కన్సూపు ఉన్న వాళ్ళు అయితేనే నడపాలి. దుమ్ము లేచి మొత్తం విపరీతంగా తెల్లగా అవుతుంది. ఇంకేమైనా కనిపిస్తుండొచ్చు నా దుమ్ములా చూడు, ఏం కనిపిస్తుంది నాకైతే. అసలు దంచుడు దంచుతున్నాడు. అయ్య ఏం పోర్రా నాయన, అది నాకైతే ఎటో అర్థం అవుతలేదు నాయన. గట్లాంటి వాళ్ళే ఆగవాగా నడిపి డేంజర్ పోయేటోళ్ళే లోయలలో కురుకుతారు, అలా పెడతారు కథం. ఇక ఇక్కడ కూడా ఘోరంగా ఉంది, అంతా టర్నింగ్ అంత గుంతలు డేంజర్ ఉన్నది. ఇక్కడ కూడా రోడ్డు అంతా జర ఈ టిప్పర్ అయినా సైడ్ ఇస్తే వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నాను నేను, కానీ కొంచెం సైడ్ ఇస్తలేడుగా. ఈ రూట్లో అయితే రాకుండా వేరే రూట్లో అయితే వెళ్ళండి. ఈ రూట్ అయితే మొత్తానికి అవాయిడ్ చేయండి. ఒక 1 month 2 months ఈ వర్క్ అంతా అయిపోయేంత వరకు. 2 నెలలు పడుతుంది, మరి 3 నెలలు పడుతుంది ఈ వర్క్ అంతా అయిపోతానికి. ఈ ఊరి పేరు వచ్చేసి ఉమ్కియాంగ్. ఇక్కడ అక్కడి నుంచి మనం బయలుదేరిన తర్వాత అన్ని చిన్న చిన్న వస్తాయి. ఇది ఒకటే పెద్దది. ఉమ్కియాంగ్ ఉంది కదా, ఆ ఊరు దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 5-6 కిలోమీటర్ దాకా వచ్చినాం. ఇక్కడ 5-6 కిలోమీటర్స్ అయితే మంచిగా డాంబర్ రోడ్ పోసిర్రు. ఇట్లనే మొత్తం రోడ్ అంతా పోస్తే మాత్రం ఈ ఘాట్ రోడ్లల్లో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. హాయిగా వచ్చి హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంత ముందుగా పోసినట్టు ఈరోజు కొత్తగా పోసిర్రు, తొక్కిస్తుర్రు రోడ్ అనుకోని ఇప్పుడే. జై పండగే పండగ పండగే పండగ, కొత్త రోడ్డు చేసిర్రు మేఘాలయ రోడ్డు. దంచుడిగా కొత్త రోడ్డు సూపర్ కేక రోడ్డు అదిరిపోయింది. ఓ రాజా బుజ్జన చూడుర్రి, కొత్త రోడ్ వేసిర్రు. అవతల ఎట్టన నుండి ఇక మొత్తం జరుగుతుంది. ఇక కొత్త రోడ్ వేసిరంటే ఇక అక్కడ కూడా వేసినట్టే. సూపర్ రోడ్డు అదిరిపోయింది. నాకు మాత్రం మస్తు సంతోషంగా అనిపిస్తుంది. సూపర్ రోడ్ వేసిర్రు. కూర్చుని గిడిదాకనేనా గిడిదాకనేనానే వేస్తారు అంతేం లేదు. ఇక్కడ కూడా వేస్తారు. ఇక వీడి దాకా వేసారంటే గిత్తతే వేసి ఎందుకు వదిలి పెడతారో మొత్తం వేస్తారు. ఫ్రెండ్స్, ప్రణవ్ సాఫ్ట్వేర్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది. వెంటనే వెళ్ళి క్లిక్ చేసి మీ లక్ను అయితే పరీక్షించుకోండి. గుడ్ లక్.